హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కొల్లేరు రాజేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, ఈరోజు లోడింగ్ వచ్చేసి మనకి కలికూరు అనే గ్రామం. కలికూరు నుంచి లంక గ్రామాలకి లోడ్ వేసుకెళ్తున్నాం. తెల్ల చేప కట్ల వేసుకెళ్తున్నాం మనం. ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్ వచ్చేసి 25 కిలోమీటర్స్ ఉంటుంది. 25 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి మనకి డిస్టెన్స్. ఈరోజు వచ్చేసి మనం 7 o'clock కల్లా చెరువు దగ్గరికి వచ్చేసాం. వాటర్ కూడా ఫుల్ చేసుకుని వచ్చేసాం. అన్ని బళ్ళు పట్టవు కాబట్టి కొన్ని బళ్ళు అయితే రోడ్డు మీద పెట్టుకున్నాం, కొన్ని బళ్ళు అయితే చెరువు వద్దకు వచ్చినాయి. చూసారా ఫ్రెండ్స్ రోడ్డు ఎలా ఉందో? అందుకని అన్ని బళ్ళకి స్పేస్ ఉండదని కొన్ని బళ్ళ వరకు లోనికి అలౌ చేశారు. ఈరోజు వచ్చేసి మనకి 10 బళ్ళు పాయింట్. ఇంకా సరుకు చెరువులో ఎక్కువ వస్తే కనుక ఇంకా బళ్ళు పెంచుతానని చెరువు ఓనర్ చెప్పాడు. చూస్తున్నారుగా, ఈ అన్న అయితే కనుక ఆకలేస్తుందని టిఫిన్ అయితే కనుక నుంచుని తినేస్తున్నారు. ఎందుకంటే టైం లేదు. మాకు ఇలాగే డైలీ ఫాస్ట్గా ఉంటుంది. ఇవే రోడ్డు మీద ఉన్న బళ్ళు, మిగతా బళ్ళు 5 బళ్ళు లోనికి వెళ్ళినాయి. ఇది చూసుకున్న రైట్ సైడ్ మన లోడింగ్ పాయింట్. లోనికి వెళ్ళాల్సింది ఈ సైడ్ నుంచే. చూస్తున్నారుగా ఫ్రెండ్స్ రోడ్డు ఎలా ఉందో? సగం వాటర్ అయితే రోడ్డు మీద పడిపోతున్నాయి. అంత పెద్ద పెద్ద గోతులు. ఇలాంటి గోతుల్లో చేప సరుకు పడకూడదని మేము వలలు కడతాం. చాలా కేర్ఫుల్గా అయితే మంచి నీట్గా అయితే ప్యాకింగ్ చేసుకుని వస్తాం. అటుపక్కండి కొద్దిగా ఎలా పై రైట్ పై ఆపు. ఇప్పుడు వచ్చే బండి వచ్చేసి లోడ్ అయిన బండి ఫుల్ సరుకుతూ ఉంది. ఈరోజు ఎక్కువ లోడ్ వేశారు. దాదాపుగా 750 కేజీలు, 7 క్వింటాల 50 కేజీలు వేశారు. తెల్ల చేప కట్ల కలిపి. రోడ్డు ఇలా గోతులు ఉన్నాయని తెలిసి మేము ఎక్స్ట్రా వాటర్ కొంచెం ఫుల్గానే పట్టుకున్నాం. కొన్ని వాటర్ పడిపోయిన కొన్ని ట్రక్కులు ఉంటాయని. చెరువులో ఉన్న చేపలు మెసలో వేసి కాటా పెట్టి అవి కొంత దూరం పాటు మోసుకొచ్చి మా వ్యాన్లో వేస్తూ ఉంటారు. కాటా రాసుకునే రైతు, అమ్ముకునే రైతు ఇద్దరు అక్కడే ఉన్నారు. పక్కపక్కన కూర్చుని కేజీలు ఎంత వచ్చినాయి ఏంటి అనేది రాసుకుని అక్కడ లెక్క చూసుకుంటారు ఎప్పటికప్పుడు. ఇప్పుడైతే లోడ్ అయ్యింది మన బండి. ఇంతకడ చూపించింది అయితే నా ఎదురు బండి. మంది వచ్చేసి ఈరోజు సీరియల్లో వచ్చేసి 6వ నెంబర్ బండి మంది. ఫైనల్గా అయితే కనుక 15 బళ్ళు పాయింట్ అయితే ఓకే అయింది. 15 బళ్ళు అయితే రెడీగా ఉన్నాయి. మంది అయితే ఈరోజు లోడింగ్లో 6వ బండి. ఎక్కువగా బ్లూ కలర్ మెసలు అయితే వాడతారు చేపలు క్యారీ చేయటానికి. ఎందుకంటే వాటర్ ఉంటే కనుక అందుట్లో కారిపోతుంది వాటర్ అని చెప్పి ఆ బ్లూ కలర్, వైట్ కలర్ మెసలు అయితే ఎక్కువగా వాడతారు. బ్యాగ్కి వచ్చేసి దగ్గరగా దాదాపుగా 40 పీసులు వేస్తారు. అప్పుడప్పుడు ఒక్కో బ్యాగ్ లెక్కమని చెప్తారు మనకి. మనమైతే ఇప్పుడు లోడ్ వేసుకుని లోడింగ్ నుంచి స్టార్ట్ అయిపోయాం. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వచ్చేసి 25 కిలోమీటర్ల జర్నీ చేయాలి. దగ్గరగా దాదాపుగా 25 కిలోమీటర్లు అనేసరికి మాకు రోడ్డుని బట్టి ఏముంటుందంటే 1 hour జర్నీ ఉంటుంది ఈజీగా, సింపుల్గా. ఈ గోతుల వల్ల మాకు వచ్చేసి అప్పుడప్పుడు జరిగేది ఏంటంటే టైర్లు బ్లాస్ట్ అవ్వటం, కమ్మల కట్లు ఎరగటం ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా మనం వచ్చేసి అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. మెయిన్ రోడ్డు పక్కనే, తార్ రోడ్డు పక్కనే. పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఎక్కువ శాతం మేము దింపేవైతే ఎక్కువగా బురదగా ఉంటుంది. ఈ పాయింట్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క బండి అలాగా బరగానికి ఆనిచ్చి అన్లోడ్ చేయాలి.
అన్లోడ్ పాయింట్లో చెరువు గల సంబంధించిన రైతుకి సంబంధించిన వాళ్ళు ఓ నలుగురు ఉంటారు. ఆ నలుగురిలో ఓ ముగ్గురు అయితే చేపలు అన్లోడ్ చేస్తారు. ఒక అతను అయితే నెంబర్ రాసుకుని ఫోన్ నెంబర్ రాసుకుని చెక్ చేసుకుంటాడు. సరుకు ఎక్కువ కావటం వల్ల మనకి ఎదురుగా కనిపించే ఇంజిన్ బోట్ అయితే ఆన్ చేస్తారు ఫ్రెషింగ్ కోసం. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై బాగా వస్తుంది. ఇంజిన్ బోట్ ఆన్ చేసినప్పుడు ఆ వాటర్ ప్రభావం వల్ల ఆక్సిజన్ సప్లై పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని ఇంజిన్ బోట్ అయితే ఒక అరగంటలో ఆన్ చేస్తారు. ఇప్పుడు లోడింగ్ పాయింట్ అన్లోడ్ పాయింట్ రెండు ఫాస్ట్గా ఉన్నాయి. లోడింగ్ పాయింట్లో కూడా ఒక పావు గంట గ్యాప్ 10 నిమిషాల గ్యాప్లో ఒక బండి వెనకాల ఒక బండి అయిపోతూ ఉన్నది. చాలా ఫాస్ట్గా అవుతుంది. అన్లోడ్ పాయింట్ దగ్గర అయితే నా వెనకాల ఇంకా 4-5 బళ్ళు స్టాక్ ఉండిపోయినాయి. మొత్తం అన్ని ఇప్పుడే అన్లోడ్ చేస్తాము. ఇప్పుడు ప్రతి బండికి 750 కేజీలు అయితే లోడ్ చేశారు శీలావతి కట్ల. వెనకాలడి బాగానే ఉన్నాయి కానీ ఏదో వెనకాల వెనకాలడి బాగున్నాయి. ఆడ ఒక్కటే ఆడ కూడా చెప్తే బాగా అందుకే నేను కాల్ చేస్తాను. అంటే చెప్తామని అవుతుండే బాబు దక్షిణ అయితే తప్ప పపాయాలు ఫైనల్గా అన్ని బళ్ళు అయితే అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.